హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో చేపల కూర చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఈజీగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపించాను. చేపల కూరని 4 విధాలుగా చేసుకోవచ్చు. చేపల కూరని నేను ఎలా చేశానో వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా చూసాను అనేది కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇది పులుపు తక్కువ ఉంది, అందుకే ఎక్కువ తీసుకున్నాను. మీరు మీ చింతపండుని చూసి తీసుకోండి. చేప ముక్కలు నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. 4 సార్లు ఫస్ట్గా తీసుకురాగానే ఉప్పు, నిమ్మకాయ రసం వేసి బాగా కడిగేసానండి. నీట్గా కడిగాను. ఇంటికాడ కోసుకునే వాళ్ళు అయితే చూసుకుని కోసుకుంటారు కదా చక్కగా, ఇంకా లోపలంతా క్లీన్ చేసుకుని చక్కగా. నేను అక్కడ కోసి ఇచ్చేవాళ్ళు పైన కోసి ఇచ్చేస్తారు కదా, లోపలంతా నీట్గా క్లీన్ చేయరు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా క్లీన్ చేశాను. లోపల నల్లగా ఉంటుందండి పొర, అదంతా నీట్గా కడిగేసుకోవాలి. అలా 4-5 టైమ్స్ కడిగాను. కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి చేపల కూరని. నేనైతే ఇలా చేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాము. మీరు చూసి వేసుకోండి కారం. మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే. నీసు కూరలు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, నీసు వాసన రాకుండా. అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. రెండు స్పూన్లు వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి, చేప ముక్కలకి పడ్డేలాగా చేతితో కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా నాకు చాలాసార్లు గుచ్చుకున్నాయి అలవాటు లేనప్పుడు. మొత్తం మిక్స్ అయిందా లేదని ప్రతి ముక్క పట్టేలా చూసుకుని పట్టించుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకసారి చూసుకోవాలి అన్నిటికీ అంటుకున్నాయా లేదా అనేది. ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టేసుకోవాలి. బాగా కలిపేసుకుందాం ముందు. అన్నిటికీ బాగా పట్టించేసానండి. నేను ఎలా చేశాను అనేది మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చింతపండు కడిగి వాటర్ వేసుకుందాం. దీంట్లో చింతపండుని కడిగేసి దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక సగం గ్లాస్ వేసుకున్నానండి. మూత పెట్టేసుకుందాం. కలిపి ముక్కలు పెట్టుకున్నాం కదా, వాటికి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఇలా వెడల్పు గిన్నె పెట్టుకోవడం వల్ల ముక్కలు ఊడిపోకుండా తీసుకోవచ్చు. అదే లోతైన పెట్టుకుంటే ఈ ముక్కలు ఊడిపోతాయండి కూర తీసుకునేటప్పుడు. గిన్నె తీసేసుకున్నాను. సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. వేడెక్కేస్తుందండి. ఇంకా మెంతు పొడి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి పౌడర్ చేసుకున్నాను కూరలో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది.
కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. నూనె వేడెక్కేసిందండి. ఇవి వేగిన తర్వాత ముందు ఆల్రెడీ మనం చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇవి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. వేగుతున్నాయండి. కరివేపాకు వేసుకుంటున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు మీరు పచ్చిమిర్చి, కారం చూసి వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. నేను చేప ముక్కలు కలిపేటప్పుడు కూడా పసుపు వేసాను, వీడియో స్కిప్ అయిందండి చెప్పడానికి. ఇవి బాగా ఏం చేసుకుందాం. బాగా వేగితేనే బాగుంటుంది. అలా మరీ బ్రౌన్ కలర్ లాగా మరీ వేగిపోకూడదు, సరిపడా వేయించుకుందాం. వీడియో కొంచెం స్కిప్ అయిందండి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, గసగసాల పేస్ట్ వేసాను. ఆల్రెడీ సాల్ట్ దాంట్లో వేసుకున్నాం కదా చేప ముక్కల్లో. ఈ ఉల్లిపాయలు తొందరగా వేగట్లేదు, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతుందని. ఇంకా కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గట్లేదని చెప్పి నేను కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ చేప ముక్కలు వేసుకున్నాం కదా, అందుకే కొంచెం వేసాను. కొంచెం వేసాను, లైట్గా చిటికెడు. వేగిపోయినాయండి. ఇంకా చేప ముక్కలు వేసేసుకుంటున్నాను. అన్నీ లైన్గా పెట్టేసుకుందాం గిన్నెలో. ఒక్కొక్కటి తీసి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కదుపుకోవచ్చు. బాగా మగ్గిన తర్వాత అయితే గరిటె పెట్టకూడదండి. రెండు పక్కల పట్టుకుని ఇలా పట్టు పైకి కిందకి గిన్నెని ఇలా అనాలి, అలా కదుపుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఓడవు కాబట్టి నేను గరిటెతో కదుపుతున్నాను. ఇలా ఒక 10 minutes మగ్గాలి వీటిని, చేప ముక్కలు. మగ్గిన తర్వాత నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను. రసం తీసి పెట్టుకున్నాను పక్కన. చింతపండు చూపించాను కదా, నానబెట్టిన చింతపండు. ఆ రసం వేసేసుకుంటున్నాను. ఒకసారి అలా అంటున్నాను. ఆల్రెడీ మగ్గినాయి కదా, ఉడిపోతే ఇలా లైట్గా అలా మునిగేలా గరిటెతో అలా ప్రెస్ చేస్తున్నాను. రెండు పక్కల పట్టుకుని గిన్నెని ఇలా కదపాలండి. గ్రైండ్ చేసి పెట్టాను కదా, మిక్స్ చేశాను కదా, మెంతుల పొడి, జీలకర్ర పొడి, అది వేసేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది.
ఉడకాలి. ఇదంతా బాగా ఎగిరిపోవాలండి కూర, పైకి నూనె రావాలి, రెడ్గా రావాలి. మిరియాల పొడి వేస్తున్నాను కొంచెం లైట్గా. చిటికెడు మిరియాల పొడి వేసాను కదా, ఇవన్నీ కలిసేలా అలా కదుపుతున్నాను. గిన్నె రెండు పక్కల పట్టుకుని ఇలా కదపాలండి. నాకు వీడియోలో చూపించడానికి అవ్వలేదు. మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఎలా ఉందనేది. ఇంకా కొంచెం ఎగరాలండి కూర. ఇంకా నూనె అదంతా రెడ్గా రావాలి పైకి, నూనె అంతా పైకి తేలాలి. అప్పుడు కూర అయినట్టు తెలుస్తుంది. కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా చేస్తే